హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ వివేకం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఒక్కసారైనా యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సిలబస్ గోత్రూ అయి ఉంటారు. సిలబస్ లైన్ టు లైన్ గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాలి, అందరూ చెప్పేది ఇదే. కానీ ఈ వివేకంలో మేము ఈ జియోగ్రఫీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ అసలు ఎందుకు చదవాలి అనేది చెప్తాం. జస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయడం కోసం బట్టి పట్టేయాలా, ఆర్ మన రియల్ లైఫ్కి వీటికి ఏమైనా రిలవెన్స్ ఉందా? సో నేను చెప్పేది ఏంటంటే, ఈ సబ్జెక్ట్స్ అన్నింటినీ ఐసోలేషన్లో విడివిడిగా చదవకుండా వీటి మధ్య ఉన్న ఇంటర్ లింకేజెస్ని, వన్నెస్ని అర్థం చేసుకుంటూ చదువుకోవాలి. ఓకే, ఈ వీడియో ద్వారా ఎప్పుడూ చూడని విధంగా ఇండియాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద వీడియో. అసలు మన ఇండియా స్టోరీ ఒక పెద్ద పజిల్ లాంటిదండి. జియోగ్రఫీ, హిస్టరీ, సొసైటీ, కల్చర్, పాలిటీ అన్నింటి సమ్మేళనాల వల్లే ప్రజెంట్ మనం చూస్తున్న ఇండియా అనేది క్రియేట్ అయింది. ఒక్కసారి భూమి మీద మన ఇండియా యొక్క లొకేషన్ చూడండి. ఎంత స్ట్రాటజిక్ ప్లేస్లో ఉన్నామో కదా. ఉత్తరాన ఉన్న హిమాలయాలు, ఆ మంచు పర్వతాల నుంచి ప్రవహిస్తున్న గంగా, యమున, బ్రహ్మపుత్ర నదులు. ఈ నదుల ప్రవాహం వల్ల ఎన్నో సారవంతమైన భూములు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన సారవంతమైన సింధు గంగా మైదానాలు అప్పటి సింధు నాగరికత నుంచి ఇప్పుడు ఆధునిక నాగరికతల వరకు పునాది వేశాయి. ఈ మైదానాల్లో ఉన్న ఒండ్రు మట్టి వల్ల వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో ఐరన్ ఓర్ అంటే ఇనుప ఖనిజాల్ని త్రవ్వి దాని నుంచి నాగలి తయారు చేశారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి ఇంతకు ముందు కన్నా చాలా పెరిగింది. ప్రజలు ఒక ప్రదేశంలో స్థిరపడడం స్టార్ట్ చేశారు. తర్వాత మెల్లిగా సమాజంలో వర్గీకరణ మొదలైంది. ఇప్పటికి కూడా మన సమాజంలో ఆ భేదాలు కనిపిస్తూనే ఉన్నాయి. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీరు చాలా అవసరం. ఋతుపవనాల వల్ల సమయానికి వర్షం కురిసి పంటలు బాగా పండేవి. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఋతుపవనాల మీదే ఆధారపడి నడుస్తుంది. వ్యవసాయం అభివృద్ధి చెందింది. అదనంగా ఉత్పత్తి అయిన పంట వల్ల వ్యాపారం అనేది మొదలైంది. భారతదేశంలోని వివిధ ప్రదేశాలకే కాదు, గ్రీస్, మెసపటోమియా వంటి దేశాలకు కూడా ఎగుమతి చేసేవాళ్ళం. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని ప్రెజెంట్ టైంలో చూసినా వ్యవసాయం అనేది మన దేశంలో ఇప్పటికీ చాలా మందికి ప్రధాన జీవనాధారం. మనకు తెలుసు కదా, ఋతుపవనాలు ఒక టైంకి రావని. అందుకే మనం గ్రీన్ రివల్యూషన్ అంటే హరిత విప్లవం అనేది ఒకటి తీసుకొచ్చి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, సాగునీటిని వీటిని ప్రమోట్ చేశాం. ఈ అధిక ఉత్పత్తిని మార్కెట్ చేయడానికి అనేక వాణిజ్య మార్గాలు అభివృద్ధి చేయబడ్డాయి. కాలక్రమేణా సిల్క్ రూట్ అని, ప్రపంచ నలుమూలలకి వ్యాపారం చేయడానికి సముద్ర మార్గాలని, ఇలా చాలా మార్గాలు అభివృద్ధి చేయబడ్డాయి. మన సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, విలువైన రాళ్ళు అరబ్, యూరోపియన్ దేశాల నుంచి చాలామంది వ్యాపారులను ఆకర్షించాయి. ప్రెజెంట్ ఎకానమీకి లింక్ చేసి చూస్తే ఇప్పుడు కూడా మనం ఇండియా ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని ఇలా చాలా వాణిజ్య ఒప్పందాలపై సైన్ చేసుకుంటున్నాము. ఇవన్నీ ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తున్నాయి. ఈ వాణిజ్య మార్గాల వల్ల సాంస్కృతిక మార్పిడి జరిగి అనేక మతాలు, భిన్న తత్వాలు మన భారతదేశంలోకి అడుగుపెట్టాయి. వ్యవసాయ అభివృద్ధి, తద్వారా వ్యాపారం, ఇవన్నీ మన సమాజంలో కుల వ్యవస్థ వంటి వాటికి బీజం వేశాయి. మొదట ఈ కులాలని శ్రమ విభజన కోసం తీసుకొచ్చారు. కానీ కాలక్రమేణా ఈ వ్యవస్థ దృఢంగా మారి ఇప్పుడు మన చుట్టూ ఉన్న సామాజిక అసమానతలకు కారణమైంది. అఫ్కోర్స్ ఈ అసమానత్వాన్ని తగ్గించడానికి మనం చాలా పోరాడాము. ఉదాహరణకి మన చరిత్ర చూస్తే దళితులు, మహిళల యొక్క పరిస్థితిని మెరుగుపరచడానికి చాలా ఉద్యమాలు చేశాము. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నిజమే, మన దేశంలో ఎప్పటినుంచో వస్తున్న అసమానతలు ఉన్నాయి. కానీ మనం వాటిని సవాలు చేశాం, ఇప్పటికీ చేస్తున్నాం. రిజర్వేషన్లు, చట్టాల సాయంతో ఇప్పటికీ మన సమాజాన్ని పునర్నిర్మిస్తున్నాం. ఒక్కసారి మన దృక్పథాన్ని మార్చుకొని చూస్తే
మన భిన్నత్వమే మన బలం కూడా అని అర్థమవుతుంది. మన రాజ్యాంగంలో కూడా సెక్యులరిజం అంటే లౌకికవాదం గురించి మాట్లాడాం. అన్ని మతాలను సమానంగా గౌరవించాలి అనే మన నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. అయినా ఇది ఇప్పుడిప్పుడే కొత్తగా పుట్టిన ఆలోచనేం కాదు. అశోకుడు, అక్బర్ ఇలా చాలామంది రాజులు అప్పట్లో మత సహనాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు కూడా మన భారతదేశంలో చాలా ప్రదేశాల్లో దీపావళి, ఈద్, క్రిస్మస్లను కలిసిమెలిసి ఆనందంగా జరుపుకుంటారు. పురాతన కాలం నుంచి ఆధునిక కాలం వరకు చూస్తే మన వ్యవసాయం, వాణిజ్యం రెండూ అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. సో ఇన్ని వనరులని, ప్రజలని సరిగ్గా నిర్వహించాలంటే సరైన పరిపాలనా వ్యవస్థ కావాలి. అప్పుడే మనం మౌర్యులు, గుప్తులు ఇలా చాలా శక్తివంతమైన రాజ్యాల పెరుగుదలను చూసాం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాల రాజకీయ వ్యవస్థలు ఉండేవి. ఉదాహరణకు మౌర్యులు కేంద్రీకృత బ్యూరోక్రసీని ఫాలో అయ్యేవాళ్ళు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఏమో చోళులు గ్రామ సభలు అంటూ పరిపాలనను వికేంద్రీకరించారు. ప్రస్తుతం మన భారతదేశం యొక్క సమాఖ్య నిర్మాణాన్ని చూస్తే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలు విభజించబడ్డాయి. భిన్న ప్రాంతాల అవసరాలను బట్టి పాలసీలు, చట్టాలు తయారు చేస్తున్నాం. ఇంకా మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు ఇలా చరిత్రలో చాలాసార్లు ఆధిపత్య పోరును కూడా చూసాం. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో మనం ఆధిపత్య గొడవలు జరగడం చూస్తూనే ఉన్నాం. మన భౌగోళిక పరిస్థితుల వల్ల అవ్వచ్చు, చరిత్ర వల్ల అవ్వచ్చు, ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రస్తుతం మన భారతదేశం ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. ఇదేమంత ఈజీగా అవ్వలేదు. చాలా సవాళ్లు ఎదుర్కొన్నాం. అధిక జనాభా, సరైన మౌలిక వసతులు లేకపోవడం, కాలుష్యం, ఇలా చాలా. స్మార్ట్ సిటీస్ మిషన్, స్వచ్ఛ భారత్ వంటి అనేక కొత్త విధానాలను తీసుకొని వచ్చాం. ఇంకా అవసరాలకు అనుగుణంగా మన పాలనా పద్ధతులని మెరుగుపరచాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ప్రపంచీకరణ మన సమాజాన్ని మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థను కూడా క్లిష్టతరం చేసింది. ఉదాహరణకు FDI, ఇది ఆర్థిక అభివృద్ధికి బీజం వేసింది. కానీ స్థానిక పరిశ్రమలు, వ్యవసాయం చాలా ఇబ్బంది పడ్డాయి. సరిగా లేని పాలనా విధానాలు మరియు మారుతున్న భౌగోళిక పరిస్థితుల వల్ల పర్యావరణ సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నాం. మన హిమాలయాల్లో ఉన్న గ్లేషియర్స్ అంటే హిమనీ నదాలు విపరీతంగా కరిగిపోతున్నాయి. ఇలాగే కొనసాగితే భవిష్యత్తు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడే సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి సాయం చేస్తుంది. ఆహార భద్రత కోసం సుస్థిర వ్యవసాయాన్ని అవలంబించాలన్నా, విపత్తులను తగ్గించాలన్నా, పర్యావరణాన్ని కాపాడాలన్నా, ఇలా దేనికైనా సైన్స్ హెల్ప్ కావాలి. జీవవైవిధ్య నష్టాన్ని అంచనా వేయడానికి శాటిలైట్ టెక్నాలజీని, విపత్తులను సరిగ్గా అంచనా వేయడానికి క్వాంటమ్ టెక్నాలజీని, వ్యవసాయ రకాలను అభివృద్ధి చేయడానికి బయోటెక్నాలజీని ఉపయోగించవచ్చు. ఈ మొత్తం ప్రయాణం ద్వారా మనం మన భారతదేశ కళ మరియు సంస్కృతి, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ ఇలా అన్నింటితోటి అనుసంధానించబడి ఉన్నాయి అని గమనించవచ్చు. మన అజంతా ఎల్లోరా గుహలు అప్పటి మతపరమైన ఆచారాలను మాత్రమే కాదు, వాణిజ్య విధానాలు, ఋతుపవనాల ఆగమనం ఇలా వివిధ అంశాల గురించి కూడా ప్రస్తావించాయి. కల్కి లాంటి సినిమాలు ప్రస్తుత సమాజంలోని మార్పులను సరిగ్గా చూపించారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నిటి యొక్క సమ్మేళనమే మనం ఇప్పుడు చూస్తున్న ఆధునిక భారతదేశం. ఉదాహరణకి స్వచ్ఛ భారత్ అభియాన్ను పరిగణలోకి తీసుకుంటే అది దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని అర్థం మనం సమాజంలో ఆరోగ్యం, పరిశుభ్రతని పెంపొందించాలి అనే కాదు, పర్యాటకం అంటే టూరిజంని ప్రోత్సహించాలి, ప్రజలు మన కల్చర్ని, పాలనని గౌరవించాలి అనేది కూడా దీని ఉద్దేశం. చూడండి, హిమాలయాలు కరగడం వల్ల వ్యవసాయం మీద పడే ప్రభావమైన, ఆర్థిక విధానాలపై వాణిజ్య ప్రభావమైన, సమాజ నిర్మాణం వల్ల పాలనలో వచ్చే మార్పులైనా, ఇవన్నీ కేవలం మనం చదువుకోవాల్సిన సబ్జెక్ట్స్ మాత్రమే కాదు, మన చుట్టూ చూస్తూ ఉన్న పరిణామాలు, లక్షలాది భారతీయుల జీవితాలను తీర్చిదిద్దే పరిస్థితులు. UPSC లాంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీరు ఈ సబ్జెక్ట్స్ని GS 1, 2, 3, 4 లాగా చూడకండి. వాటన్నింటినీ కలిపి సమగ్రపరిచి ఒక బిగ్ పిక్చర్ లాగా చూడండి.
అప్పుడు లైఫ్ అండ్ లెర్నింగ్ రెండూ ఈజీ అవుతాయి.